ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ దీపిక. సో ఈ వీడియోలో పైప్స్ అండ్ సిజరిన్ టాపిక్స్ క్వశ్చన్స్ ఎలా ఈజీగా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టైమ్ అండ్ వర్క్కి పైప్ అండ్ సిజరిన్కి దెర్ ఇస్ నో డిఫరెన్స్, బోత్ ఆర్ సిమిలర్ అనమాట. సో మనకేంటి అంటే అందులో కూడా జస్ట్ మనకు ఎంత టైంలో ఎంత వర్క్ చేస్తారు అనేదేమో టైమ్ అండ్ వర్క్. ఇక్కడ ఏంటి, ఎంత టైంలో మనకి ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్స్ని ఫిల్ చేస్తున్నాము లేదంటే ఎంటీ చేస్తున్నాము. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ టైమ్ అండ్ వర్క్ అండ్ పైప్స్ అండ్ సిజరిన్. సో కాన్సెప్ట్ మాత్రం ఒక్కటే, జస్ట్ హెడ్డింగే డిఫరెన్స్ ఉంటుంది కానీ సేమ్ ఉంటుంది. సో ఎలాగో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, 2 pipes A and B can fill a tank in 20 minutes and 30 minutes respectively. If both pipes are open together, the time taken to. మనకి ఏమంటున్నాడు చూడండి, 2 pipes గురించి చెప్తున్నాడు, అవునా? వాట్ ఆర్ దోస్ 2 pipes? A and B అనే 2 pipes ఉన్నాయి. పైప్ ఏ అనేది 20 minutesలో ఫిల్ చేస్తుందా ఎంటీ చేస్తుందా అని చూసుకోవాలి. 20 minutesలో మనకి ఫిల్ చేస్తుంది, అలాగే 30 minutesలో బి అనే పైప్ అనేది ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. ఓకే, సో ద టైమ్ టేకన్ టు ఫిల్ ద ట్యాంక్ ఈజ్ బోత్. సో రెండు, ఏ అనేది సపరేట్గా మనకి 20 minutesలో చూడండి, దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి. ఏ అనేది 20 minutes, ఓకే, బి అనేది 30 minutes. ఏ ప్లస్ బి ఈ రెండు కలిపి మనకి ఎంత టైంలో ట్యాంక్ని ఫిల్ చేస్తుంది? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఏ ప్లస్ బి ఈక్వల్ టు హౌ మచ్? సో దీన్ని ట్రెడిషనల్ మెథడ్లో ఎలా చేస్తారు? 1/20 + 1/30. ట్రెడిషనల్ మెథడ్లో అయితే ఇలా చేస్తాం. ఎలా? 1/20 + 1/30. సో నెక్స్ట్ 20కి 30కి ఎల్సిఎం ఎంత? 60, అవునా? దిస్ ఇస్ 60. సో మనం ఇలా చేస్తూ ఉంటాము. ఓకే, మనం ట్రెడిషనల్ మెథడ్లో కాకుండా షార్ట్కట్ వేలో ఎలా చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరైనా కూడా మ్యాక్సిమం షార్ట్కట్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే టైం అనేది చాలా మీరు మేనేజ్ చేసుకోగలరు. ట్రెడిషనల్ మెథడ్లో వెళ్తే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఓకే, షార్ట్కట్ మెథడ్ ఏంటి చూడండి, మనకి 20కి 30కి ఎల్సిఎం ఎంత? 60 కదా. ఎల్సిఎం ఇక్కడ రాయండి. సో 60 ఈజ్ ద ఎల్సిఎం, ఇజంట్ ఇట్? 60 చూడండి, మనకి 20 టేబుల్లో 60 ఎప్పుడు వస్తుంది? 3 ఇజంట్ ఇట్? నెక్స్ట్ 30 టేబుల్లో 60 ఎప్పుడు వస్తుంది? 2 చూడండి, మనకి టోటల్ ఏ ప్లస్ బి అన్నాడు కాబట్టి ఏ వాల్యూ ఏమో 3 ఉంది, నెక్స్ట్ బి ఏమో 2 ఉంది కదా. ఏ ప్లస్ బి ఎంత అయింది? 5 parts. సో దిస్ టోటల్ వాల్యూ దట్ ఈస్ 60 బై ఏ వాల్యూ 3, బి వాల్యూ 2 కాబట్టి 2 + 2 ఏమవుతుంది? 5. That is 5 ones, 5 12s. So what is the answer? 12 minutes. క్వశ్చన్ మనం సాల్వ్ చేసిన తర్వాత మనకి ఆప్షన్స్ అనేవి మినిట్స్లో ఉన్నాయా అవర్స్లో ఉన్నాయా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మినిట్స్లోనే ఉన్నాయి కాబట్టి మనకి 12 minutes అవుతుంది. లేదు ఒకవేళ అవర్స్లో అడిగితే ఎలా చేయాలనేది నేను మీకు నెక్స్ట్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ 2 pipes P and Q together can fill a cesarean in 20 minutes and P alone can in 30 minutes. Then Q alone can fill the tank in how many seconds? See here, how many minutes? మనకు క్వశ్చన్ ఏంటి చూడండి, ప్రీవియస్ క్వశ్చన్లో ఓన్లీ P ఓన్లీ Q గురించి ఇచ్చాడు. క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా, క్వశ్చన్ క్లారిటీగా చూస్తేనే మనకి ఆన్సర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. క్వశ్చన్ చూడడంలో మిస్టేక్ చేయకండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ 20 minutes అనేది ఏంటి? ఓన్లీ ఏ గురించి ఇచ్చాడు ఫస్ట్ క్వశ్చన్లో. ఈ 30 minutes అనేది ఓన్లీ బి గురించి ఇచ్చాడు. కానీ సెకండ్ క్వశ్చన్లో ఎలా ఇచ్చాడు చూడండి, PQ ఈ రెండు కలిపి 20 minutesలో చేస్తుంది. ఫస్ట్ ఇచ్చిన డేటా క్లియర్గా రాసుకోండి. P + Q ఈ రెండు కలిపి మనకి 20 minutes. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? P అలోన్, P ఒక్కటే ట్యాంక్ సిజేరియన్ని 30 minutesలో ఫిల్ చేస్తుంది. ఓన్లీ P alone can fill the cesarean in 30 minutes. Okay, now what he is asking, P 30 minutesలో ఫిల్ చేస్తే Q అనేది ఎంత టైంలో ఫిల్ చేస్తుంది? సో దిస్ ఈస్ ద క్వశ్చన్. సేమ్ ప్రొసీజర్ దీనికి కూడా మనకి 20కి 30కి ఎల్సిఎం ఎంత? 60 కదా. సో రైట్ డౌన్ ఎల్సిఎం వాల్యూ హియర్. ఓకే, నెక్స్ట్ in 20 table when 60 will come? 23s. So that's why I am writing 3 here. Next in 30 table when 60 will come? 2s. So that's why I am writing here 2. But observe the question properly. ఇక్కడ ఏమంటున్నాడు? See here, P + Q ఈ రెండు కలిపితే మనకి ఎంత వచ్చింది? 3 parts, isn't it?
పీ ప్లస్ క్యూ కలిపితే నాకు 3 వచ్చింది. పీ ఒక్కటే ఎంత 2 పార్ట్స్ కదా, అంటే ఏంటి చూడండి, పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు 3 అవునా, పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు 3. సో మనకి పీ ఒకటే 2 పార్ట్స్ కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ ప్లే ఐఎమ్ రైటింగ్ 2 ప్లస్ క్యూ ఈక్వల్ టు 3. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్యూ? క్యూ అనేది 1 మినిట్స్లో ఫిల్ చేస్తుంది అవునా. పీ అనేది 1 పార్ట్, ఇది మినిట్స్ కాదు, ఇది టైం కాదు, జస్ట్ క్యూ అనేది 1 పార్ట్. మనకి టోటల్ టైం కావాలి అంటే ఈ టోటల్ ఎల్సిఎం వాల్యూ బై మనకి క్యూ గురించి అడుగుతున్నాడు కాబట్టి క్యూ ఎన్ని వాల్యూస్ వచ్చింది 1 పార్ట్. సో దట్ ఈక్వల్ టు 60 మినిట్స్లో మనకి సిజేరియన్ అనేది క్యూ కెన్ ఫిల్. చూడండి, ట్యాంక్ని పీ అనేదేమో 30 మినిట్స్లో ఫిల్ చేస్తే క్యూ అనేది 60 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 1 tap can fill a water tank in 40 minutes. So observe the question properly. Okay, 1 tank can fill a water tank in 40 minutes and other tank can make the filled tank empty in 60 minutes. సో మనకు ప్రీవియస్ 2 క్వశ్చన్స్ ఎలా చేసాము, ఒక ట్యాంక్ని లేదంటే సిజేరియన్ని 2 పైప్స్ ఎలా ఫిల్ చేస్తున్నాయి అని దాని గురించి. ఓకే, ఈ క్వశ్చన్లో ఏంటి, సో ఫిల్లింగ్ అండ్ ఎంటీ గురించి మనం మాట్లాడుతున్నాం. చూడండి, కావాలంటే సో పైప్ 1 ట్యాప్ అనేది ఫిల్లింగ్ గురించి మాట్లాడితే నెక్స్ట్ ట్యాప్ ఏం చేస్తుంది, దాన్ని ఎంటీ చేస్తుంది అవునా. సో మనకి క్వశ్చన్ అనేది చాలా క్లియర్గా చూడాలి. ఓకే, ఎంత, సో ఫిల్లింగ్ అనేది 40 మినిట్స్లో అయితే ఎంటీ అనేది 60 మినిట్స్లో అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్, సో మనకి ఒక పైప్ ఏమో ఫిల్ చేయడానికి, ఇంకొక పైప్ ఏమో ఎంటీ చేయడానికి కదా. చూడండి, ఇఫ్ దిస్ ఇస్ ద 1 ట్యాంక్, ఓకే, దిస్ పైప్ ఈస్ ఫర్ ఫిల్లింగ్. ఓకే, ఈ పైప్ ఏం చేస్తుంది, మనకి ఫిల్ చేస్తుంది, వాటర్ని ఫిల్ చేస్తుంది. ఈ పైప్ ద్వారా మనం వాటర్ అనేది ఫిల్ చేస్తున్నాం. ఓకే, సో వాటర్ ఈస్ కమింగ్ లైక్ దిస్. సో ఈ పైప్ ఏం చేస్తుంది, వీఆర్ రిమూవింగ్ ది వాటర్ ఫ్రమ్ హియర్. సో ఇదంతా వాటర్ కదా, ఈ వాటర్ని ఈ పైప్ ద్వారా మనం ఎంటీ చేస్తున్నాం అవునా. మనకి క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఈ బోత్ ట్యాప్స్ ఆర్ ఓపెన్, ఈ 2 ట్యాప్స్ ఇలాగే ఉన్నాయి, అంటే వాటర్ ఈ పైప్ నుంచి వస్తున్నాయి, ఈ పైప్ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉన్నాయి. అలాంటప్పుడు హౌ మెనీ అవర్స్ విల్ ది ఎంటీ ట్యాంక్ బి ఫిల్డ్? సో మనకి ఇలా చేస్తూ ఉంటే ట్యాంక్ ఎంటీ అయిన ట్యాంక్ని మనం ఎన్ని అవర్స్లో లేదంటే ఎన్ని మినిట్స్లో మనం పైప్ని ఫిల్ చేస్తాము అని అడుగుతున్నాడు. దిస్ ఈస్ ద క్వశ్చన్. సి హియర్ ఫస్ట్ రైట్ డౌన్ సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ పైప్ని నేను పీ అనుకుంటున్నాను, నెక్స్ట్ ట్యాప్ని నేను క్యూ అనుకుంటున్నాను. ఫస్ట్ ఎంత 40 మినిట్స్, నెక్స్ట్ ఎంత 60 మినిట్స్ కదా, సేమ్ ప్రొసీజర్. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఫర్ 40 and 60? ఓకే, 40కి 60కి ఎల్సిఎం ఎంత 120, 22s 23s 2 3s 6 6 2s 12, దట్ ఈస్ 120 అవునా. ఈ ఎల్సిఎం వాల్యూ ఉంది, సేమ్ ప్రొసీజర్. ఓకే, సో ఇన్ 40 టేబుల్ వెన్ 120 విల్ కమ్ 43s. నెక్స్ట్ ఇన్ 60 టేబుల్ వెన్ 120 విల్ కమ్ 62s అవునా. ఇదేంటి, ఇది ఫిల్లింగ్ కాబట్టి నేను ప్లస్ అని రాస్తున్నాను అవునా, ఇది ఫిల్ చేయడానికి వాడుతున్నాను కాబట్టి. ఇదేంటి ఎంటీ చేస్తుంది కాబట్టి నేను మైనస్ రాస్తున్నాను. చూడండి, ఈ రెండింటిని మనం సమ్ చేసి ఏమొస్తుంది 1 వస్తుంది, డిఫరెన్స్ అది +3 +1. అంటే ఏంటి, ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది, ఎప్పుడు ప్లస్ వచ్చింది కాబట్టి ఫిల్ అవుతుందని అర్థం. ఒకవేళ నెగిటివ్ వస్తే మనకి ఎంటీ అవుతుందని ట్యాంక్. ఓకే, మనకి పాజిటివ్ వచ్చింది కాబట్టి ద ట్యాంక్ కెన్ ఫిల్ ఇన్ హౌ మెనీ మినిట్స్ మీన్స్ దిస్ 120/1, దిస్ టోటల్ 120 దిస్ డిఫరెన్స్ వాల్యూ. చూడండి, మనకి ఇక్కడ ఏంటి క్వశ్చన్ అనేది 120 మినిట్స్ అవునా. ఎందుకంటే చూడండి 40 మినిట్స్ 60 మినిట్స్ మనకు వచ్చిన వాల్యూ మినిట్స్లో ఉంది, బట్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి అవర్స్లో ఉన్నాయి. అందుకోసమే నేను చెప్పాను, మనం సాల్వ్ చేసిన తర్వాత ఆప్షన్స్ అనేవి చెక్ చేసుకోవాలి, మినిట్స్లో ఉన్నాయా అవర్స్లో ఉన్నాయా అని. అక్కడ మనకు వచ్చిన వాల్యూ ఏమో మినిట్స్, అవర్స్ అంటే 120 మినిట్స్ ఇన్ నథింగ్ బట్ 2 అవర్స్ కదా. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ 2 అవర్స్. ఓకే, this is the correct answer. So this is about the pipes and cesarean. So time and work and pipes and cesarean both are same. సో మనకేంటంటే కాన్సెప్ట్ రెండిట్లో ఒకేలాగే ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అర్థమెటిక్ పైన మనం ఆన్లైన్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సో ఇలాంటి మరిన్ని షార్ట్ కట్స్ నేర్చుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.